ప్రశ్న రావణ్ పై గన్నవరం కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది సార్. అయితే ఆయనపై పెట్టిన ఈ ఉపా యాక్ట్ కింద ఎవరైతే పోలీసులు పెట్టారో ఈ కేసు, కోర్టు కూడా ఇది ప్రైమ్ ఆఫేస్ ఉందని భావించేసింది అనమాట. దీని గురించి మీరేమనుకుంటారు? మీ మాట్లాడి అంటే కోర్టు భావించిందా లేదా అనే దానికంటే కూడా ఆయన రిమాండ్ పంపించినంత మాత్రాన ఆ కోర్టు ఏదో అలా తీసుకుంది అని అర్థం కాదు. అంటే ముందు ఎఫ్ఐఆర్ పెడతారు వీళ్ళు, దానిలో ఏదో సెక్షన్స్ రాసేస్తారు. ఆ రాసిన సెక్షన్స్లో ఈ ఉపా పెట్టడం వలన దాన్ని సస్టైన్ చేసే డాక్యుమెంట్లు ఏమిటి అనేది తర్వాత వెరిఫై చేస్తారు. అయితే వీళ్ళు ఆయనకి ఉగ్రవాదులతో ఏవో సంబంధాలున్నాయి, లేకపోతే ఉగ్రవాద భావజాలంతో ఏదో సంబంధం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ట్రయల్ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కాదు. కేసు ట్రయల్ జరుగుతుంది మళ్ళీ. ఓకే, ఇది జనరల్గా ఎవరి మీదైనా పెట్టేస్తారు, ఏ సెక్షన్ అయినా ఎవరి మీదైనా పెట్టేయచ్చు. ఆ సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అడ్మిట్ చేసి లోపలికి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత అతనికి బెయిల్ కోసం వాళ్ళు ఎలాగో దరఖాస్తు చేసుకుంటారు. జడా శ్రవణ్ అనేటువంటి ఒక న్యాయవాది ఉన్నాడు ఆయనకి. ఆ జడా శ్రవణ్ గారు ఆ ప్రశ్న రావణ్కి ఆయన 2000 కేసులు పెడితే 2000 కేసుల్లోనూ నేను బెయిల్ వేస్తాను చూసుకుందాం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఆ బెయిల్ వేసినప్పుడు కోర్టు అంటే ప్రాసిక్యూషన్ నుంచి అభ్యంతరాలు రైజ్ అవుతాయి. ఆయన ధోరణిలో ఆయన మాట్లాడతాడు, వీళ్ళ ధోరణిలో వీళ్ళు. దానిలో మెరిట్స్ ఏమిటి డిమెరిట్స్ ఏమిటి అనే దాన్ని బట్టి జడ్జి గారు ఒక డెసిషన్ తీసుకుంటాడు. అంతే తప్ప విచారణ దర్యాప్తు తర్వాత మాత్రమే కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. ఈ కేసు ఇప్పుడు ఇమ్మీడియట్గా తేలుతుందని కూడా కాదు. ఇది ఎప్పుడైనా కావచ్చు. 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఎంతకాలం అయినా కోర్టు దాని టైం అది తీసుకుంటుంది. అంటే టాడా యాక్ట్ పెడితే గతంలో 10 ఏళ్లకి జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. జడ్జిమెంట్ వచ్చే టైంకి టాడా రద్దయిపోయిన సందర్భం కూడా జడ్జిమెంట్లు వచ్చేవి టాడా కేసుల్లో. కాబట్టి ఈ ఉపా అనేది జస్ట్ ఆయన్ని రిమాండ్కి పంపించడం కోసం. బయట ఎవరు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. అలా కాకుండా బెయిల్ రాకుండా ముందు లోపల వేయటానికి ఏం పెట్టాలి అని మాత్రమే ఆలోచించి ఉపా పెట్టారు తప్ప వాళ్ళు అంతకు మించి ఏమీ ఎస్టాబ్లిష్ చేయలే. కాకపోతే వీళ్ళ దగ్గర కొంత మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ కూడా ఫేక్ అనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు వాళ్ళు హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆయన మాట్లాడాడు అని చెప్తున్నటువంటి వీడియో కూడా అది ఏఐ జనరేటెడ్ వీడియో అనే ఆరోపణ నేరుగా అతని కుటుంబ సభ్యులే చేస్తున్నారు. లేదు, ఒకవేళ అది నిజమే అనుకున్నప్పటికీ అంతకంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఆ రోజున హిడ్మా ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద లేకుండా ఇతని మీద ప్రత్యేకంగా ఒక్క ఇన్సిడెంట్ మీద మాట్లాడిన అతని మీద కేసు పెట్టడం అనేది దుర్మార్గమే. అంటే ఉపాని దుర్వినియోగపరుస్తున్నారు. అంటే తమకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే ఉపా కింద తోసేస్తే వాళ్ళకి బెయిల్ రాదు ఇమ్మీడియట్గా అనేది వీళ్ళ ఉద్దేశం. కనీసం ఒక 6 నెలలు హోల్డ్ అయిపోతారు. కనీసం ఒక 6 నెలలు వాళ్ళని జైల్లో పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. నెమ్మదిగా దీనిలోకి ఇంకెవరెవరో ఇన్వాల్వ్ అవుతారు. అయిపోతే వీళ్ళకి కొంచెం శిక్షలు పడే దిశగా కూడా నడపచ్చు అనేది ఒక కోరిక. అయితే ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అంటున్నారు సార్, తను ఇలాంటి కేసెస్ పెట్టడం వల్ల ఒక ఎగ్జాంపుల్ అనమాట మిగతా ప్రజలకి, అందరూ కూడా వారి నోర్లు ముయ్యడానికే ఇటువంటి కేసెస్ పెడుతున్నారు అని అంటున్నారు. నోర్లు ముయ్యటమే అంటే ఓపెన్ గా నిర్బంధాలు ఎందుకు ప్రయోగిస్తారు? నిర్బంధం ప్రయోగించేదే అవతల వాళ్ళు మాట్లాడకుండా ఉండటం కోసం. సభలకి పర్మిషన్లు ఇవ్వరు, అంటే సభలు జరగనివ్వరు, సభలకు ఎవరిని రానివ్వరు, ఎవరైనా వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు. ఇదంతా చేసేది ఒక అభిప్రాయం భావజాలం వ్యాప్తి చెందకుండా ఉండటానికి. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు. యూట్యూబ్లో మనం ఏదైనా మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇప్పుడు భాష ఇబ్బంది అంటున్నారు. అంటే రావణ్ విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నది భాష ఇబ్బంది. అతను క్రిటిసిజం పెట్టచ్చు కానీ ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే ఈ లాంగ్వేజ్ వాడటం వలన అని చెప్తున్నారు. కానీ ఆ లాంగ్వేజ్ ఆయనది కాదు, రావణ్ తనకుగా తాను వాడిన భాష కాదు అది.
పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందు వాడిన భాషనే ఈయన రెప్లికేట్ చేస్తారు. దాన్ని రిప్లికేట్ చేశాడు తప్ప ఈయన సొంతగా క్రియేట్ చేసింది ఏమీ కాదు. ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ లెవెల్లో మాట్లాడాడు ఆ రోజు. లైక్ ఇలా చేశారని ఇమిటేషన్. ఆయన టార్గెట్ వేరు. ఆయన టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్ని, పవన్ కళ్యాణ్ని కాదు. ఆ వేదిక మీద ఏది దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఆయన పవన్ కళ్యాణ్ వాయిస్ని వాడి ఆయన టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్ని మాత్రమే, పవన్ కళ్యాణ్ని కాదు. ఓకే. రియాక్ట్ కావాల్సింది రాధా మనోహర్ దాసు, ఆయన భక్త మండలి. కానీ రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్, జన సైనికులు. వాళ్ళు దాడి చేయటం మొదలుపెట్టారు ఆయన మీద. ఇప్పుడు ఎప్పుడైతే జనసేన విషయాన్ని టేక్ ఓవర్ చేసిందో ఇమ్మీడియట్గా జన సైనికులు ఆయన మీద దాడి చేస్తున్నారు. ఆయన్ని మాకు ఇచ్చేయండి, మేము చంపేస్తాం అంటున్నారు. మరి అది ప్రజాస్వామ్యమా? మరి అలా బిహేవ్ చేసి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, వాళ్ళ మీద కూడా ఉపా పెట్టాలి కదా. అవును. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన పద్ధతిలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం చూసుకున్నా కానీ ఆయన వాడిన భాష కూడా అభ్యంతరకరమే. ఆయన కొడకల్లారా అని మొదలుపెట్టిన వాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మీద కూడా ఉపా పెట్టచ్చు, తప్పేం లేదు. ఓకే. మరి వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్లు ఇవ్వట్లేదు. కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి ఇతనేమో దుర్మార్గుడు, కంప్లైంట్ రాలేదు కాబట్టి వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటే అలాగా? ఇప్పుడు కంప్లైంట్ ఎవడు ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గొప్పోడా? కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి రావణ్ దుర్మార్గుడా? కంప్లైంట్లు ఒకటే విషయాన్ని డిసైడ్ చేస్తాయా అనేది ఇక్కడ విషయం. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, జనసేన అలాగే పంత నానాజీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు నోరు పారేసుకుంటున్న సందర్భం అయితే ఉంది. అధికారం ఉంటే నోరు పారేసుకున్నా పర్లేదు, అధికారం లేకుండా నోరు పారేసుకుంటే కేసులు పెట్టి లోపలేస్తారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలు నెయ్యి లాంటిది అని చాలా కాలం క్రితమే చాలామంది మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఏది ప్రజాస్వామికంగా జరగదు. మీటింగ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు పోలీసుల్ని. హాల్ మీటింగ్ అయితే హాల్ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వరు. హాల్ మీటింగులకు పర్మిషన్లు ఇవ్వరు. లేదని చెప్పి వచ్చి దాడి చేస్తారు, అరెస్టులు చేస్తారు, వచ్చి దాడులు చేస్తారు, అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. వాళ్ళ ఇష్టం. అంటే రాజద్రోహం లాంటి సెక్షన్స్ ఉన్నాయి ఇప్పటికీ. స్టిల్ 120లు 121బీలు ఇలాంటివి పెట్టేస్తారు. అంటే దేశద్రోహం, రాజద్రోహం ఇవన్నీ విచిత్రమైన పదాలు. రాజులు లేరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. ప్రజలే రాజులు అనుకుంటే ప్రజలకి ద్రోహం చేసిన మీద పెట్టుకోండి. ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పి మీరు రాజద్రోహం అని కేసు ఎలా పెడతారు? అలాగే మనకి ఉన్నటువంటి వాటిలో టాడా పోటో తర్వాత ఇది పెద్ద కేసు, ఇది పెద్ద సెక్షన్. ఈ ఉపా అనేది ఇప్పటి వరకు వాళ్ళు పెట్టింది ఉగ్రవాదంతో సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ మీద. అంటే దేశాన్ని విభజించాలి అనే కోరికలు ఉన్నాయి వీళ్ళకి అని ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద ఎక్కువ మంది మీద ఉపా పెట్టారు. అలాగే మిగిలిన చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళ మీద ఉపా పెట్టారు. అంటే ఇప్పుడు ఇతన్ని కూడా ఒక కాశ్మీరీ టెర్రరిస్ట్ లాగా లేదా మావోయిస్ట్ లాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. అతను అది కాదు. మరి భవిష్యత్తులో ఏమవుతుంది సార్ ఈ కేసు? దోషిగా ఏమీ అవ్వదు. అతను బెయిల్ తీసుకుంటాడు. కాకపోతే ఒక 3 నెలల్లో 4 నెలల్లో టైం పడుతుంది. బెయిల్ ఇస్తుంది కోర్టు. ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాయిదాలకు తిరుగుతూ ఉంటాడు. ఈ కేసుతో పాటు ఆ మిగిలిన కేసులకు కూడా వాయిదాలకు తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజున ట్రయల్కి వస్తాయి ఇవన్నీ. ట్రయల్కి వచ్చిన రోజున సాక్షులు ఏం చెప్తారో దాన్ని బట్టి జడ్జి గారు శిక్ష వెయ్యాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. ఒక్కొక్క కేసు కొట్టుకుపోతుంది. పోయిన తర్వాత ఆ వరుసలోనే ఈ కేసు కూడా వస్తుంది బెంచ్ మీదకి. ఆ ట్రయల్ జరిగినప్పుడు విట్నెసెస్ గనక ప్రాపర్గా చెప్పకపోతే మళ్ళీ ఆ కేసు కూడా కొట్టేస్తారు, ఈ ఉపా కూడా కొట్టేస్తారు, బయటకు వచ్చేస్తాడు. బెయిల్ రావటం మాత్రమే కొంచెం కష్టం దీనిలో. బెయిల్ రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. 3 నెలల్లో రావచ్చు, లేదు 6 నెలలు పట్టవచ్చు. కనీసం 6 నెలలు టైం తీసుకుంటున్నారు కోర్టు వారు వాంటెడ్గానే.
అందుకని రెండోది వీటిల్లో ఏంటంటే సెషన్స్ కోర్టులో మాత్రమే పెట్టాలి ఈ సెక్షన్ పెట్టినప్పుడు. దీనికి బెయిల్ కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో ఎన్ఐఏ వాళ్ళు జ్వరబడే అవకాశం ఉంది. ఓకే. ఎన్ఐఏ వాళ్ళు జ్వరబడితే ఎన్ఐఏ కోర్టుకు ఎడుతుంది వ్యవహారం. ఓకే. ఈ తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టారు. ఏడిపించడం కోసం, వేధించడం కోసం, కక్ష సాధింపులో భాగంగా రావణ్ మీద ఇది పెట్టారు తప్ప ఆయనకి ఏదో లింకులు ఉన్నాయని కాదు. ఇప్పటి వరకు వాళ్ళు వాడుతున్నది కేవలం ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళ మీద మాత్రమే. ఇప్పుడు ఒక యూట్యూబర్ మీద పెట్టారు. యూట్యూబ్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరి మీదైనా కానీ, ప్రభుత్వం మీద కామెంట్ చేసే వాళ్ళు ఎవరి మీదైనా కానీ ఉపా పెడతాము అని ఒక వార్నింగ్ కాల్ ఇచ్చేసారు వాళ్ళు. సిగ్నల్ లాగా అన్నమాట. ఇంకా బి అలర్ట్ అన్నట్టు ఇలా కాదండి మేము ఇలాగే మాట్లాడతామని చెప్పి దాడి చేయటం బెటర్. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా పోతుంది. ఇప్పుడు ఆయన ఏదో భాష వాడాడు అనే దాంతో కేసులు పెట్టామని చెప్తున్నారు. రేపు పొద్దున భాష కాదు భావజాలమే ప్రధానం. వాళ్ళు ప్రభుత్వాన్ని కాంక్రీట్గా విమర్శించారు కాబట్టి మేం కేసు పెడతామని ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంటే యూట్యూబర్లు కూడా ఉపాకి సిద్ధపడిపోవాలి. అంటే ఉపాకి సిద్ధపడిపోయి వెళ్ళాలి. జాగ్రత్త ఏం అక్కర్లా. మాట్లాడదలుచుకుని మాట్లాడితే కేసు పెడితే వాడిని ఓపెన్ చేయటమే ప్రభుత్వాన్ని. అంటే ఇది మాట్లాడినా కేసులు పెడతారా అని దాడి చేయాలి. అప్పుడు అంటే ఒక నిరసన స్వరం లేకపోతే ప్రభుత్వాలు మాటను. అంటే ఏనుగుని నడిపించాలంటే పైన కూర్చున్నటువంటి మావటి ఒక చిన్న అంకుశం పట్టుకుని పొడుస్తూ ఉంటే దానికి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక ఏనుగు మీద కూర్చుని ప్రజాగ్రహం అనేటువంటి ఒక అంకుశం పట్టుకుని పొడిస్తే తప్ప వీళ్ళు మాట వినరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.